వైకాపా పాలన అసమర్థత, మోసపూరిత హామీలు అభివృద్ధి నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సంతబొమ్మాలి మండలం తోటాడ గ్రామంలో సోమవారం పర్యటించిన మంత్రి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్న మాట్లాడారు. ప్రజాసేవలో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం పడినా, ఏదైనా సరే పండగలు పడినా, ఒకరోజు ముందే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పేదవాళ్ళకి ఇప్పటికే 25 మాసాలుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 25 మాసాల్లో ప్రతి నెల 1వ తారీఖున తెల్లవారుసరికే మీ అరుగు దగ్గరికి వచ్చి మీకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ 25 మాసాల్లో మీకు ఇచ్చినటువంటి డబ్బు ఒక్కసారి చూస్తే 66,000 కోట్ల రూపాయలు. ఒక్క పింఛన్ల గురించే 25 మాసాల్లో 65,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదవాడికి ఇచ్చినటువంటి పెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజు మనం తోటాడి గ్రామానికి వచ్చాం. ఎండ బాగా ఉంది. కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. మీ అందరి ఓటు తీసుకుని ప్రభుత్వాలు ఏర్పడతాయి, ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. ఆ ప్రభుత్వాలు గాని ఎమ్మెల్యేలు గాని ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకి మెప్పించే విధంగా పరిపాలన చేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వాలకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తోటాడ గ్రామం చాలా మంది చనిపోయారు. ఇంకా ఆనాటి తరం వాళ్ళు కొద్దిమందే ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది యువకులు వచ్చేశారు, టీనేజ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి గతంలో తోటాడ ఏ విధంగా ఉండేదో వారికి తెలియదనే విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున్నటువంటి తరానికి, ఈ రోజున్నటువంటి యువతకి గతంలో జరిగినటువంటి పరిణామాలు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దీని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా మంది పుట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చి 20 సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది పుట్టారు. వాళ్ళకి గత పరిస్థితులు తెలియవు. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. అప్పుడే మనందరి అభిమాన నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండేవి. గ్రామానికి రావాలంటే రోడ్డు ఉండేది కాదు, గ్రామంలో కరెంట్ ఉండేది కాదు, గ్రామంలో పాఠశాల ఉండేది కాదు, తాగడానికి ఒక నెయ్యి కూడా ఉండేది కాదు. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి 5,000, 10,000 రూపాయలు ఇచ్చి ఒక నందనెయ్యి తవ్వితే దాని గురించి 5 సంవత్సరాలు చెప్పుకుని ఓట్లేసేవాళ్ళు. ఆ పరిస్థితులు ఆ రోజున్నాయి. ఈ రోజు మనం చూస్తే 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో
మీరు ఎక్కడికి వెళ్ళకండి. సంతబొమ్మాలి మండలం గురించి ఆలోచించొద్దు, టెక్కలి నియోజకవర్గం గురించి ఆలోచించొద్దు, శ్రీకాకుళం జిల్లా గురించి ఆలోచించొద్దు, రాష్ట్రం గురించి ఆలోచించొద్దు. ఒక్క మన తోటాడ గ్రామం గురించే మనం ఆలోచిస్తే ఈ గ్రామానికి ఏ పార్టీ ఏ ప్రభుత్వం కార్యక్రమాలు చేసిందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ మననం చేసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసినటువంటి ప్రభుత్వానికి పనిచేసినటువంటి నాయకుడికి మీరు నిరంతరం అండగా ఉంటే ఇంకా బాగా పనిచేయాలని ఆతృత కలుగుతుంది, చెయ్యాలని చెప్పి తపనొస్తుంది. కానీ అన్నీ చేసుకుని ఎన్నికలు వచ్చేటప్పుడు 5 మందో 10 మందో లేకపోతే కొంతమందో ఇంకొక పార్టీకి సహకరిస్తే బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీ నాగభూషణ్ గారు చెప్పినట్టుగా నాకు కనబడినటువంటిది ఆ కొండ మీద ఒక 5-6 ఇళ్లు కట్టారు గత 5 సంవత్సరాల్లో. నేను ఎలక్షన్కి వచ్చాను, ఎలక్షన్ లో కూడా అన్ని వీధులు తిరిగాను, కొండ మీద కూడా వెళ్ళాను. కొండ మీదకి వెళ్తే అప్పటికి 2, 3 ఇంట్లో జనాలు నివాసం ఉంటున్నారు. చీకటి మయము, రోడ్డు కూడా లేదు, నీరు కూడా లేదు. ఎలాగ ఇక్కడ ఉంటున్నారంటే ఏం చేయమంటారు బాబు, ఈ కొండ మీద మాకు ఇచ్చారని చెప్పి ఆ రోజు ఆ కాలనీలో ఉన్నటువంటి 3 కుటుంబాలు నాకు చెప్తే, పర్వాలేదమ్మా, రేపు అధికారంలోకి నేను వస్తాను, మీకు అన్ని సదుపాయాలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో నేను మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఆ కాలనీ ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా మంచి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, మొత్తం వీధుల్లో లైట్లు వేసుకున్నాం, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేశాం. ఈరోజు ప్రభుత్వం అంటే ఏ విధంగా పని చేయాలో ఒక్కసారి మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. 2014 నుంచి 19 వరకు ఎనలేనటువంటి అభివృద్ధి చేశాం. నేను కూడా ఊహించలేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, చాలా వరకు నిధులు తెచ్చాను, చాలా అభివృద్ధి చేశాను. కానీ నా జీవితంలో 2014-19 చేసినటువంటి అభివృద్ధి ఎప్పుడూ చేయలేదు. అంత అభివృద్ధి చేశాం, అంత సంక్షేమాన్ని అందించాం. మళ్లీ 2019లో మాయ మాటలతో ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. దాని గురించి కూడా మీకు చెప్తాను.